తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ సాయంత్రం గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు శ్రీవారు. స్వామివారి దర్శన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఇప్పటికే కొండ మీద 1,00,000 దాటారు భక్తులు. 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 5,000 మంది భద్రతా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసింది. తొమ్మిది రోజుల పాటు 16 వాహనాలపై స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చినా ఇవాళ రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ రోజు మూలమూర్తికి అలంకరించే లక్ష్మీకాసుల హారం, సహస్రనామమాల, పచ్చల హారాలను ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరిస్తారు. మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల ద్వారా స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వామివారి గరుడ సేవ కోసం తిరుపతి నుంచి తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు బయలుదేరుతున్నారు. తిరుపతి తిరుమల మధ్య నిమిషానికో బస్సు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. తిరుపతి తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు సిద్ధం చేశారు. మామిడికాయల మార్కెట్, చెర్లోపల్లి సమీపంలోని హైవే, దేవలోక్, ఎస్వీసీఈ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ తదితర ప్రాంతాలలో బస్సులు అందుబాటులో ఉంటాయి. నిమిషానికి ఒక బస్సు చొప్పున 3,125 ట్రిప్పులతో దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణించేలా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలకు వెళ్లే వారి కోసం తిరుపతిలో 10 చోట్ల బస్సులు, కార్లు, 2 వీలర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇస్కాన్, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, చెర్లోపల్లి, వకులమాత ఆలయాల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలిపిరి నుంచి తిరుమలకు సుమారు 4,000 వాహనాల వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. తిరుమల శ్రీవారి గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా దాదాపు 30,000 మందికి పైగా కూడా భక్తులు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి గరుడ సేవలో స్వామివారిని దర్శించుకునేందుకు కూడా అలిపిరి మెట్ల మార్గం నుంచి పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. ఇటు తమిళనాడు, కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కాలినడకన వెళ్తూ ఉన్నారు. ఇటు గోవిందమాల ధరించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి. సుమారు 4,000 వాహనాల వరకు కూడా అలిపిరి టోల్ గేట్ లో ఈ రోజున ప్రైవేట్ వాహనాలను అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన వారందరూ కూడా బస్సుల్లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే భారీ రద్దీ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అనేది కూడా పోలీసులు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఈ విధంగా జియో ట్యాగింగ్ అనేది కూడా పిల్లలకి ట్యాగ్ అనేది కూడా వేస్తూ ఉన్నారు. వారి పేరు, వారి నెంబరు తీసుకుని పిల్లలకు ట్యాగ్ అనేది కూడా వేస్తారు. సో ఈ రకంగా భక్తులైతే స్వామివారి దర్శనానికి పోటెత్తుతూ ఉన్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు కూడా భక్తులు ఈ రోజున స్వామివారి గరుడ సేవలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాలినడకన భక్తులు ఏ విధంగా తిరుమలకు వెళ్తూ ఉన్నారనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ రకంగా ఈ రోజున తిరుపతి నుంచి ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు తిరుపతిలోని 20కి పైగా కూడా ఎక్కడైతే వాహనాలను, 2 వీలర్లను, బస్సులను పార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో 10 చోట్ల ప్రత్యేకంగా కూడా పార్కింగ్ సదుపాయాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అనేది కూడా విధించడం కూడా జరిగింది. 4,000 వరకు ప్రైవేటు వాహనాలను అలిపిరి నుండి తిరుమలకు అనుమతించేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే కూడా చాలా వాహనాలు అనేది కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి అత్యంత ఇష్టమైనటువంటి గరుడ వాహనంలో స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి మాత్రం అలిపిరి మెట్ల మార్గంలో కావచ్చు, అలిపిరి చెక్ పాయింట్ వద్ద కావచ్చు భారీ రద్దీ అనేది కూడా నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ అలిపిరి నుండి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల నుంచి స్వయంగా ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వాహన సేవ సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ టీటీడీ ఏర్పాట్లపై వాకబు చేస్తున్నారు. భక్తులు అందిస్తున్న సమాచారంతో మరింత మెరుగైన సేవలను అందించే సౌలభ్యం లభిస్తుందని భావిస్తున్నారు అనిల్ సింఘాల్.